వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, బుధజనులకు, హైందవ ధర్మం పాటించేటటువంటి వారందరికీ శిరస్సు వంచి నమస్కారం. ప్రస్తుత టాపిక్ శుక్రుడు భృగు షట్క దోషము అని చెప్పినట్టు అనమాట. మనకి ఈ శుక్రుడు 6 ఉండేటట్టయితే షట్ అంటే 6, భృగు షట్క దోషం అని అంటాం అనమాట. అందువల్ల ఈ 12 లగ్నాలకి మనకి ఈ శుక్రుడు ఎలా ఉంటుంది ఏమిటనేది కొద్దిగా ప్రయత్నం చేద్దాం. ఇది ఏ సబ్జెక్ట్ అయినా సరే మనం జ్యోతిష్యంలో ఎడమర్చి ఇలా చెప్పాలి అని చెప్పినంటే అది టఫ్. ఎందుకంటే ఆ శుక్రుడు అచ్చంగా ఒక్కడే ఉండడు, రవిబుధులు పక్కన ఉంటుంటారు, ఇంకా చాలా గ్రహాలు కలుస్తూ ఉంటాయి కనుక దృష్టి ఉంటుంది, ఉచ్చనీచులు ఉంటాయి, వాటి యొక్క ప్రభావాలన్నీ పనిచేస్తూ ఉంటాయి. అయినా కూడా మానవ ప్రయత్నం చేద్దాం. ఈ శుక్రుడు మేష లగ్నం, సపోజు శుక్రుడు నీచిపెట్టాడు. ఓ జ్యోతిషుడి దగ్గరికి ఒక ఆయన వెళ్ళి చూపించాడు అనమాట. తన మీనరాశి మేషలగ్నం. మీనరాశికి శుక్రుడు మంచివాడు కాదయ్యా, తృతీయ అష్టమాధిపతి 7 ఉన్నాడు మీనరాశికి. మేషలగ్నానికి భార్యాస్థానాధిపతి 6 ఉన్నారు, నిలిచిపడి ఇది మంచిది కాదు అని చెప్పారు అనమాట. నా దగ్గరికి వచ్చారు. ఈ శుక్రుడు ఏ గ్రహం కలవాలి, మీనరాశి శుక్రుడు బాగా యోగం ఇస్తాడయ్యా, చతుర్థాధిపతి అయినటువంటి చంద్రుడి చేత చూడబడుతున్నాడు. కేంద్రాధిపతి దోషమైనటువంటి శుక్రుడు 6వ ఇంట్లో ఉండి నీచిపడి దోషం పోగొట్టుకున్నాడు. ఇది మిత్రక్షేత్రము, ధన సప్తమాధిపతి. నువ్వు ఇంట్రెస్ట్ వ్యాపారం అనేటటువంటిది చేస్తావు కొంత, తర్వాత ఈ రియల్ ఎస్టేట్ భూమికి సంబంధంగా చేసేటట్టయితే నీకు బాగుంటుంది. అంటే ఆయన బిల్డింగ్ కట్టి అమ్మటం అనేటువంటిది చేసి చాలా కోట్లు సంపాదించడం అనేది జరిగిందనమాట ఈ శుక్రదశలో. కనుక మనం ఏమనుకుంటాం, జనరల్గా జ్యోతిషాస్త్రంలో చెప్పారు, నీచబడ్డ గ్రహదశ కులాల చక్రంలో, కుమ్మరివాడి యొక్క కులాల చక్రంలో ఆ కొండ మట్టి ఎలా అయితే వంగుతుంటుందో నీ జీవితం అలా వంగాల్సినటువంటి పరిస్థితి వస్తుందని మన పూర్వీకులు ఋషీశ్వరులు చెప్పారనమాట. కనుక ఇక్కడ ఎందుకని మరి శుక్రుడు యోగం ఇచ్చాడు. అందువల్ల ఈ శుక్రుడు కన్యారాశిలో ఉన్నప్పుడు అక్కడ ఎన్ని స్థానాల్లో అతను బలంగా ఉంటాడు అనేటువంటిది చూద్దాం. కన్యారాశిలో ఉన్నప్పుడు మనకి ఉదాహరణకి ఈ మకరం, కుంభాల్లో ఉన్నాడు నవాంశ చక్రంలో, శారీరక కలయికలు తక్కువ ఉంటాయి. మీనంలో ఉచ్చబెట్టాడు, లాభం. తర్వాత వృషభంలో ఉన్నాడు, మంచిదే. వృశ్చికంలో ఉండటం అంత పెద్ద మంచిది కాదు. మిథునంలో మిత్రుడు, ఇట్లా కర్కాటకంలో శత్రువు. కనుక 9 నవాంశంలో ఎక్కడ బలం ఉన్నది అనేటటువంటిది బలైన సారైన యోగం అని చెప్పారు. కాబట్టి ఈ శుక్రుడు బాగానే ఉన్నా కూడా నవాంశక్రంలో ఇంకెంత మేర బలం ఉందనేటువంటి చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ సూర్యుడికి ముందున్నటువంటి శుక్రుడు, ఏ లగ్నమైనా సరే సూర్యుడికి ముందు శుక్రుడు ఉండేటట్టయితే ఆ శుక్రుడు మంచి చేయడానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి. వృషభ దోషానికే కాదు, ఏ లగ్నమైనా సరే అనమాట. అందువల్ల ఇప్పుడు నా దగ్గరికి వచ్చినటువంటి అబ్బాయికి సూర్యుడు సింహంలో ఉన్నాడు, రవిబుధులు అనమాట. అందువల్ల మనకి ఫండమెంటల్ ఏంటి, రవికి శుక్రుడు ముందున్నాడు కనుక. కాదు వాడి ఇంటికి 12వ ఇంట్లో ఉన్నాడు, తులారాశి అతని ఇల్లు శుక్రుడిది. వాడు 12వ ఇంట్లో ఉన్నాడు భావానికి. 12వ ఇంట్లో ఉన్నప్పుడు ఆ గ్రహం కొద్దిగా డబ్బులు బాగా ఖర్చు పెట్టిస్తూ ఉంటుంది. ఒక్కోసారి మంచి అయితే మంచిగా కూడా ఖర్చు పెడుతుంటారు అన్నమాట. అందువల్ల ఇది లగ్నానికి రాశికి కూడా యోగకారకుడు కాకపోయినా పురుషుడిగా దోషంలో ఉన్నా ఆ చంద్రుడు దృష్టి వలన, ఆ రవి నుంచి 12వ ఇంట్లో ఉన్నందువలన, నవాంశం యొక్క బలం వలన, ఇంకా మిగిలినటువంటి గ్రహాలు అనేటటువంటి యొక్క బలాల వలన మనకు మంచి జరగడానికి అవకాశం ఉంది. అదే శుక్రుడు బుధుడితో కలిశాడు. అప్పుడు ఆ లగ్నానికి ఆ బుధుడు తృతీయ షష్టాధిపతి. అప్పుడు మ్యారేజ్ కాంప్లికేషన్స్, నిశ్చితాములు పెట్టుకొని క్యాన్సిల్ అయిపోవటం, కొన్ని వ్యవహారాలు అనేవి చూస్తాం అనమాట. అందువల్ల మనకి ఒక గురువు చూస్తున్నాడు, శుభగ్రహం, శ్రమ లేకుండా డబ్బులు వస్తుంటాయి. ఒక పాపగ్రహం చూస్తున్నాడు, వ్యాపారాలు చేస్తాడు, కష్టపడి సంపాదిస్తుంటాడు. కనుక ఏదైనా ఒకటి జ్యోతిషం ఎందుకు టఫ్ అయిపోయింది, ఎందుకు చెప్పలేకపోతున్నారు, 740 కోట్ల జనాభాకి మనకు ఆధారం ఏంటి, ఆ 9 గ్రహాలు, ఆ 12 రాశులే. కనుక అందులో చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చారన్నమాట. ఉచ్చని నీచని, ఆ ఉచ్చ నీచల గురించి ఇంకొక వీడియోలో నేను చాలా డీప్గా చెప్తాను అనమాట. అందువల్ల నెక్స్ట్ ఇప్పుడు వృషభ లగ్నం. వృషభ లగ్నానికి శుక్రుడు 6వ ఇంట్లో, సొంత ఇంట్లో ఉంటాడు. కనుక ఈ 6వ ఇల్లు మనకు శుక్రుడు భూషణగా దోషం అనే పదం వాడారు, ఇది సొంత ఇల్లు. ఇక్కడ శుక్రుడికి పక్కన రవిబుధులు ఉంటుంటారు. కనుక వృషభ లగ్నానికి చూడండి, రవిబుధ శుక్రులు ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా మెడికల్ లైన్లోనో, మెడికల్ బిజినెస్, డాక్టర్స్, ఫార్మసీ వాళ్ళ ఉండి బాగా కోట్లు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. బట్ వివాహ విషయంలో
ఆ రవి కలిసినందువలన ఆస్తి తగాదాలు రాత్రి తగాదాలు ఉంటుంటాయి. ఆ బుధుడు కలిసినందువలన నిక్కచ్చిగా మాట్లాడతాం, బంధువులతో కొద్దిగా సమస్యలు అనేటటువంటివి ఉంటూ ఉంటాయి. కొద్దిగా జాగ్రత్తగా మనం మాట్లాడగలిగితే, జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకునేటట్టయితే కొద్దిగా మంచి జరగడానికి అవకాశాలు అనేటటువంటి కొద్దిగా ఉంటాయి. ఇప్పుడు మనకి ఈ ఈ శుక్రుడు ఈ తులలో ఉన్నటువంటి శుక్రుడు, వృషభ రాశికి తులలో ఉన్న శుక్రుడు కూడా మనకి ఓన్ హౌస్లో ఉంటాడు, ఉచ్చబడి ఉంటాడు. తర్వాత మళ్ళీ అంటే తులలో ఉంటాడు, వృషభంలో ఉంటాడు, మీనంలో కూడా ఉంటాడు అనమాట. 3 చోట్ల చాలా బలవంతుడై ఉంటాడు అనమాట. అందువల్ల ఇది మర్చిపోవద్దు. కుజక్షేత్రంలో ఉన్నటువంటి శుక్రుడు, శనిక్షేత్రంలో ఉన్న శుక్రుడు, శనిక్షేత్రంలో ఉన్న శుక్రుడు శారీరక కలయికలు తక్కువ ఉంటాయి. భార్యాభర్తలు అట్టి ఇటు తిరిగి పడుకోవచ్చు, భార్య అలిగింటికి వెళ్ళిపోవచ్చు, వివాహితం కాంప్లికేషన్ అనేటువంటిది రావచ్చు. ఇది మర్చిపోవద్దు. శని ఉండటం అనేటువంటిది రాశిచక్రంలో కానీ నవాంశ చక్రంలో కానీ శుక్రుడు శనింట్లో ఉండటం అనేటువంటిది అది ఎక్కువ దోషం. కేతుతో కలిసినప్పుడు ఇంకా దోషం ఎక్కువ, రాహుతో కలిసినప్పుడు ఆ దోషం తక్కువ. ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకోవాలన్నమాట. ఒక గ్రహం గురించి మనం చెప్పేటప్పుడు ఏ క్షేత్రంలో ఉంది, ఆ ఇంటి ఓనర్ ఎక్కడ ఉన్నాడు, నేను మీ ఇంట్లో ఉన్నా, మీరు జైల్లో ఉన్నారు, నన్ను ఎవరు చూస్తారు? అందువల్ల ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం జాగ్రత్తగా చెప్పాలన్నమాట. కనుక ఇక్కడ శుక్రుడు కొంతమేర పర్లేదు, రఘువులతో కలిసినా కూడా ఎక్కువగా జీవితాలు బాగానే ఉన్నాయి, అభివృద్ధి పొందాలో. కొద్దిగా పెళ్లి చేసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ మిథున లగ్నం, 6 శుక్రుడు, ఇది కుజక్షేత్రంలో ఉన్నాడు. ఇది కొద్దిగా బ్యాడ్ ఎక్కువ. రవిబుధులతో కలిసినప్పుడు ఇక్కడ రవి ఒక మాదిరి కొద్దిగా మంచివాడు, బుధుడు లగ్నాధిపతి చతుర్థాధిపతి కాబట్టి ఆస్తులు కొంటాలు అమ్మటాలు మార్పులు చేర్పులు ఉంటాయి. కానీ ఇక్కడ వీళ్ళు సమస్యలు అనేటువంటిది కొద్దిగా ఎక్కువగానే చూస్తున్నారు అనమాట. ఎందుకంటే ఈ లగ్నానికి భార్య ఇంటి ఓనర్షిప్ గురువు వస్తుంది. అందువల్ల సప్తమాధిపతి గురువు అయినప్పుడు ఈ శుక్రుడు యాక్షన్ కొద్దిగా తేడా అనేటువంటి ఉంటుంది అనమాట. అందువల్ల ఈ యొక్క వృశ్చిక రాశిలో పాపక్షేత్రంలో ఉన్నప్పుడు ఇక్కడ కూడా శుక్రుడు ఒక 2 చోట్ల మనకి నవాంశలో ఓన్ హౌస్లో ఉచ్చబడతాలనేటువంటిది ఉంటుంది. గురువిల్లు మీనంలో శుక్రుడు ఇచ్చబడ్డప్పుడు ధనస్సు కూడా మరి ఒక ఇల్లు కాబట్టి అక్కడ జ్యోతిషంలో చెప్పకపోయినా కూడా అక్కడ కూడా శుక్రుడు బలంగా ఉండటానికి అవకాశాలు ఉన్నాయి. జ్యోతిష శాస్త్రంలో ఏంటంటే మనకి పాపానుగ్రహం అని చెబుతారు. ఒక గ్రహానికి ఆ పక్క ఈ పక్క పాపగ్రహణం ఉంటే అని చెప్పని, అదే ఒక పాపగ్రహం ఉంది అర్ధ పాపానుగ్రహం అని చెప్పి జ్యోతిష శాస్త్రంలో చెప్పరు. నువ్వు తెలుసుకోవాలి. ఓ పక్క పాపగ్రహం ఉంది కదా, 2 పక్కల పాపగ్రహం ఉంటే పాపానుగ్రహము పరిపూర్ణంగా చెప్పారు. కనుక అట్లా కూడా మనం ఆలోచిస్తే అది ఏ గ్రహం ఏంటి, ఈ గ్రహానికి మిత్రుడా శత్రువా యోగకారకుడు కాదా అనే దృష్టిలో పెట్టుకుంటే ఆ అర్గళం వల్ల మంచి చెడు అనేది మనకు అర్థం అవుద్ది. ప్రజెంట్ మనం శుక్రుడు గురించి మాట్లాడుతున్నాం కనుక ఇప్పుడు శుక్రుడు కర్కాటకానికి 6లో ఉన్నాడు, అది మీనంలో ఉచ్చబడతాడు. కనుక 6లో ధనస్సులో ఇక్కడ మంచి జరగడానికి అవకాశాలు ఉన్నాయి. బట్ కర్కాటకానికి అసలు వివాహ జీవితాలే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సప్తమాధిపతి శని కొంచెం బాగోదు కదా. అందువల్ల దృష్టిలో పెట్టుకొని శుక్రుడు నవాంశక్రంలో బలాలు అనేటటువంటిది ఎలా ఉన్నాయి, ఈ రవిబుధులు అనేటటువంటిది ఇక్కడ ఈ శుక్రుడికి కాంబినేషన్ ఏమైనా ఉన్నాయా? ఈ కర్కాటక లగ్నానికి గురువు యోగకారకుడై ఉండి కూడా ఎప్పుడొచ్చినా గురువు బ్యాడ్ చేస్తాడు. షష్టాధిపత్యం వచ్చినందువల్ల రోగాలు రుణాలు వివాదాలు పోర్ట్ఫోలియో వచ్చినందువల్ల ఆ 6లో శుక్రుడు ఉన్నాడు అనమాట. అందువల్ల కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి ఒక్కోసారి మంచి జరుగుతుంటుంది, ఒక్కోసారి సమస్యలు వస్తుంటేవి. అందువల్ల అది మనకి ఆ మేషం నుంచి మనం చూసుకునేటట్టయితే నీచబడతాం అనేటటువంటి ఉంటుంది. వృషభత్వంలో శుక్రుడు మంచి జరుగుద్ది. మనకి ధనస్సులో ఉన్నా కూడా నవాంశలో ఇక్కడ వర్గోత్తమం చెంది కొద్దిగా మంచి చెప్పాల్సినటువంటి పరిస్థితులు అనేటటువంటివి ఉంటాయి. ఏదైనా కర్కాటకానికి శుక్రుడు కొద్దిగా శని ఏడిపించేటటువంటి వాడు, భార్య ఇంటి ఓనరు, శత్రు ఆ లగ్నానికి. ఈ శుక్రుడు ఆ శనికి మిత్రుడు. అందువల్ల ఈ శుక్రుడు 6 కొద్దిగా జాగ్రత్తగా చూసి రిజల్ట్స్ చెప్పాలి. 2/3 మనం సమస్యలు ఎక్కువగా ఉండటానికి అవకాశాలు అనేవి ఉన్నాయి. రవి కూడా పడ్డాడు, మాట కూడా ఖచ్చితంగా వెళ్ళిపోద్ది. బుధుడు కూడా పడ్డాడు, డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటుంటాం అనమాట. ఆ శుక్రుడికి మిత్రుడు కాబట్టి, తృతీయ వ్యయాధిపతి కాబట్టి, సౌఖ్య స్థానాధిపతి కాబట్టి, సుఖ స్థానాధిపతి, అక్కడ లాభాధిపతి కాబట్టి ఆ ముందు పుట్టినటువంటి వాళ్ళు కూడా కొన్ని సమస్యలు అనేటటువంటివి ఉంటూ ఉంటాయి. ఇంకా సింహలగ్నం, సింహలగ్నానికి శుక్రుడు 6 ఉన్నాడు. ఇది పురుషులకు దోషం. శని ఇంట్లో ఉన్నాడు. ఆ శని భార్య ఇంటి ఓనరు, వాళ్ళిద్దరు మిత్రులు. ఇక్కడ కొద్దిగా బ్యాడ్ అనేటటువంటిది ఎక్కువ చేయడానికి అవకాశాలు అనేటువంటివి ఉన్నాయి. శారీరక కలగలు కొద్దిగా తక్కువగా ఉంటాయి. నెక్స్ట్ శని పొజిషన్ బట్టి ఆ వివాహ జీవితం అనేది డిసైడ్ చేయాలి.
ఇక్కడ రవి లగ్నాధిపతి అయినా కూడా శుక్రుడితో కలిసినందువల్ల 6వ ఇంట్లో పడ్డందువల్ల అంత పెద్ద మంచి చేయలేడు. బుధుడు కొంతమేర మిత్రుడు కాబట్టి ఆ శుక్రుడికి కొద్దిగా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో వృత్తిలో కొద్దిగా బెటర్మెంట్స్ అనేటటువంటిది ఇవ్వడానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి. గురువు కూడా కలిశాడు సింహలగ్నానికి. ప్రభోద్వేగం మాత్రమే గురు శుక్రితం శుభం. గురువు నీచబడతాడు అక్కడ 6వ ఇంట్లో. అందువల్ల ఇక్కడ గ్రహాలు అనేటువంటిది కాంబినేషన్లు కూడా చూసుకుంటూ ఉండండి ఈ భ్రూషక దోషం చెప్పేటప్పుడు అనమాట. నెక్స్ట్ కన్యాలగ్నం. కన్యాలగ్నానికి శుక్రుడు 6వ ఇంట్లో ఉండి కుజుడితో కలిసినా కూడా డాక్టర్లు అయినటువంటి వాళ్ళు ఉన్నారు. కొద్దిగా మంచి అంటే ఆ లగ్నానికి ఏకైక రాజయోగ కారకుడు వాడు. అందువల్ల వాడు 6ఇంట్లో ఉన్నా భ్రూషక దోషం ఉన్నా రవిబుధులతో కలిసిన భాగ్య రాజ్యాధిపతులు అవుతారు బుధరవులు. అందువల్ల పెద్దగా బ్యాడ్ ఏం వంటల కనుక ఎక్కువగా మనకి 80% ఇక్కడ ఈ కుంభంలో ఉన్నటువంటి శుక్రుడికి మనం మంచి చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. చంద్రలగ్నాది కూడా శుక్రుడు యోగకారకుడు అయితే ఇంకా కొద్దిగా ఎక్కువ మంచి చెప్పచ్చు. అది చంద్రలగ్నాది కొద్దిగా బ్యాడ్ ఉండేటైతే కొద్దిగా దాన్ని జడ్జిమెంట్ తీసుకొని చెప్పాలన్నమాట. ఈ యొక్క జ్యోతిష్యంలో ఏంటంటే అందరూ జ్యోతిష్యం అనేటటువంటిది చెప్పేసేయచ్చు. 740 కోట్ల జనాభా, ఇందులో 3 లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో జ్యోతిషులు ఉన్నారు. కొన్నాళ్ళు పోతే ప్రతి వాళ్ళు యూట్యూబ్ చేసేద్దాం అనుకుంటున్నారు. ఒక నెల రోజులు జ్యోతిషం నేర్చుకున్నా ఒక యూట్యూబ్ చేసేద్దాం అనుకుంటున్నారు. చాలామంది చాలా విషయాలు చెప్తుంటారు. కనుక మీరు నేర్చుకునేటటువంటి వాళ్ళు అవగాహన కలగజేసి ఎవరో ఈ గురువు ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు, ఎన్ని గ్రంథాలు రాశారు, జ్యోతిషం చాలామంది జ్యోతిషం బ్రహ్మాండంగా చెబుతారు మాటలు. జ్యోతిషం చేతచక్రం తీసుకెళ్తే చెప్పినవి ఏమి జరగవు. కానీ మనకు కావాల్సింది ఏంది, చెప్పినవి జరగటమే కదా. వాళ్ళు గురువు అక్కడ ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు అని చెప్పినందువల్ల ఉపయోగం ఏంటి? మీకు అవగాహన కోసం కర్కాటక లగ్నానికి ఎక్కడున్నా శుక్రుడు మంచి చేయడానికి ప్రయత్నం చేస్తాడు. 12వ ఇంట్లో కూడా, కర్కాటకంలో కూడా ఎక్కడున్నా మంచి చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఇది 6ఇంటి ఉన్నాడు, శనింట్లో ఉన్నాడు, శారీరకలు తక్కువ కనుక మనకు బుధరవులు కలుస్తానికి అవకాశాలు ఉన్నాయి. శుక్రుడు పక్కనే ఉంటారు కాబట్టి అది యోగమే. ఇక్కడ వాతావరణంలో సప్తమాధిపతి గురువు, ఆ గురువుకి శత్రువు. ఆ గురువు ఎక్కడున్నాడు, ఆ గురువు ఏమైనా నీచిపట్టాడా, గురుశనులు ఏమైనా కలిశారా? ఎందుకంటే శుక్రుడు మిత్రుడు అనేటువంటి శని షష్టాధిపతి. ఆ గురుశనులు కలిస్తే మళ్ళీ కాంప్లికేషన్స్. కర్కాటక లగ్నానికి శుక్రుడు కుజుడు 6ఇంటి ఉన్నారు, గురుశనులు నవాంశలు 7ఇంటి ఉన్నారు. అతను డాక్టరు, అతనికి బ్రెయిన్లో ట్యూమర్ వచ్చి తర్వాత తగ్గిపోయింది. భార్య కూడా డాక్టర్, తగ్గిపోయింది అనమాట హైదరాబాద్లో. అందువల్ల చూడండి ఆ శుక్రుడు భ్రూషాఢ దోషంలో ఉన్నందువల్ల మనకి ఆ భార్యాభర్తల విషయాల్లో ఎక్కువ డ్యామేజ్ చేయకుండా అక్కడ గురువు నీచబడ్డా షష్టాధిపతితో కలిసినా వాళ్ళపై ఇక్కడ డాక్టర్లు అయినందువల్ల లాభదాయకంగా పరిణమించి వాళ్ళకి చాలా మెడికల్ కాలేజీలు చాలా ఉన్నాయన్నమాట. కనుక అక్కడ మంచి జరగడానికి అవకాశాలు అనేటటువంటి ఉన్నాయి. ఇంకా సూర్యుడు కూడా వాళ్ళకి ఉచ్చబట్టాడు. అది నెక్స్ట్ ఈ తులాలగ్నం. తులాలగ్నానికి శుక్రుడు ఉచ్చబడతాడు 6ఇంట. బలవంతుడైనటువంటి పాపి ఎక్కువ చెడు చేయడం అంటారు. మీనంలో శుక్రుడు ఇచ్చనమాట. కనుక ఈ శుక్రుడు తన కేతుతో కలుస్తున్నాడా, కొద్దిగా శని ఉన్నాడు, శని యోగకారకుడు, దానికి కలిశాడు, పెద్ద బ్యాడేం కాదు. బుధుడు నీచబడ్డాడితో కలిశాడు, భాగ్యాధిపతి, మనకి బ్యాడేం కాదు. భర్త స్థానాధిపతి అని కుజుడితో కలిసినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి ఎట్లా ఉంటుంది ఏంటి. కుజుడు 6ఇంట మంచివాడు అని చెప్తాం, శుక్రుడు 6ఇంట మంచివాడు కాదు. 2 యాంటీ ప్లానెట్స్. ఆ కేతుతో కలిసినప్పుడు ఏంటంటే ఎలా ఉంటుంది ఏంటి, పిల్లలు ఎలా ఉంటుంది, భర్తది ఎలా ఉంటుంది, భార్యది ఎలా ఉంటుంది, కొద్దిగా జాగ్రత్తగా చెక్ చేసి జడ్జిమెంట్ ఇవ్వాలి. ఇక్కడ కొద్దిగా డైవర్స్ అనేటటువంటిది కొద్దిగా కనపడుతున్నాయి. కొన్ని ఎక్కువ భాగం కాదు, తక్కువగా కనపడుతున్నాయి. ఎక్కువ భాగం మంచిగానే ఉంటున్నారు. ఈ శుక్రుడు అక్కడ 6వ ఇంట్లో మీనంలో ఉచ్చబడ్డందువల్ల కొద్దిగా మంచిని మనం చూడగలుగుతున్నాం. బట్ అందులో కూడా 10 to 20% పీపుల్ కాంప్లికేషన్స్ అనేటువంటిది చూస్తున్నారు అన్నమాట. ఆ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు, ఆ మిగిలినటువంటి గ్రహాలు, కుటుంబం, సుఖం, ఆ గ్రహాలు కూడా మనం చూసుకొని దాని ప్రకారంగా మనం జడ్జిమెంట్ ఇవ్వాలి. ఏదైనా ఇది కొద్దిగా బలవంతుడైనటువంటి, ఇది పాపేం కాదు, లగ్నాధిపతి అష్టమాధిపతి దోషం వచ్చి షష్టంలో పడి కొద్దిగా గురువింట్లో ఉండి బలవంతుడై ఉన్నాడు కాబట్టి మంచి లక్షణాలు ఉన్నాయి. ఆ గురువు ఎక్కడ ఉన్నాడు, ఎవరు చూస్తున్నారనే దాని మీద కొంతమేర ఏదైనా మొత్తం మీద ఇది మంచిదే. నెక్స్ట్ వృశ్చిక లగ్నం. వృశ్చిక లగ్నానికి 7ఇంట శుక్రుడు ఉంటాడు. ఈ శుక్రుడు జనరల్గా బుధుడితో కలిశాడు, అష్టమాధిపతి. ఇది మంచిది కాదు, అత్తమాలకు మంచిది కాదు, భర్తకు మంచిది కాదు. అత్తమామలు డాక్టర్లు అయ్యి భర్త కూడా డాక్టర్ అయ్యారు, మనం మంచి చెప్పకూడదు అనమాట, బ్యాడ్ చెప్పకూడదు. అందువల్ల ఇక్కడ శుక్రబుధులు ఈ వృశ్చిక లగ్నానికి
ఈ 6వ ఇంట్లో ఉండటం అనేటువంటిది చాలా ఎక్కువగా కాంప్లికేషన్స్ అనేది మనం ఎక్కువ జాతక చక్రాల్లో మనకు కనపడుతున్నది అనమాట. ఇంకా ఏ గ్రహాలు చూస్తున్నాయి ఇవన్నీ కాక. నెక్స్ట్ రవి కొద్దిగా కలిశాడు. ఇది రవి ఉచ్చబట్టాడు కాబట్టి ఆ వృత్తి సంబంధంగా కొద్దిగా మంచి జరగడానికి అవకాశాలు అనేటువంటి ఉంటాయి. లైఫ్ పార్ట్నర్కి వృత్తి సంబంధంగా బెటర్మెంట్ ఉంటుంది. భర్త ఆరోగ్యం, అదే డాక్టరు మనం భయపడక్కర్ల ఆయుష్ గురించి. లేకపోతే ఆ అష్టమాధిపతి అయినటువంటి బుధుడు, అష్టమ లాభాధిపతి, ఆ లగ్నాన్ని ఏడిపించేటటువంటి బుధుడు అనమాట శుక్రుడు పక్కన ఉండేది. అది కనుక శుక్రబుధులు కలిస్తే ఎక్కువ దోషం. అచ్చంగా ఉత్త శుక్రుడు ఉంటే ఇదే జాత చక్ర ఇదే వృశ్చిక లగ్నానికి షష్టాష్టమ వ్యాధిపతులైనటువంటి కుజబుధ శుక్రులు 6వ ఇంట్లో 6వ ఇంట్లో ఉండి మేషంలో లక్షలు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు, కోట్లు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇదే శుక్రదశలో బ్రహ్మాండమైన యోగం చూస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మిగిలినటువంటి రాశులను బట్టి, ఆ గ్రాస్థితిని బట్టి కనుక చూడండి. శుక్రుడు, బుధుడు, కుజుడు షష్టాధిపతి, బుధుడు అష్టమాధిపతి, శుక్రుడు వ్యయాధిపతి. కనుక అక్కడ ఈ కొందరు ఋషీశ్వరులు కాళిదాసు షష్టాష్టమ వ్యయాల్లో ఇక్కడ షష్టాష్టమ వ్యాధిపతులు విపరీత రాజయోగం అనేది ఇక్కడ ప్రాక్టికల్గా నేను 2-3 జాతచక్రాలను చూస్తాం జరిగింది. కానీ యోగమే కానీ భార్య విషయాల్లో దానికి తదనుగుణమైనటువంటిగా మనం సెలెక్ట్ చేసుకునేటట్టయితే కొంతమేర మంచి జరగడానికి అవకాశం ఉంది. ఏదైనా ఇది బాగటం లేదు. 6 శుక్రుడు మేషంలో వృశ్చిక లగ్నానికి బుధుడు ఉండటం కూడా అంత మంచిది కాదు. వాళ్ళు ఉండేటటువంటి వృత్తులు, వాళ్ళ బిజీ పర్సన్ బట్టి కొంత అడ్జస్ట్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ మేషంలో కూడా మనకి ప్రతి నవాంశంలో, ప్రతి దానిలో మేషంలో కూడా నవాంశంలో ఒక 2 చోట్ల ఓన్ హౌస్లో ఉంటాడు. ఆ గురు క్షేత్రంలో ఉన్నా కూడా మనకి పర్లేదన్నమాట. నవాంశలో కుజ క్షేత్రంలో, శని క్షేత్రంలో ఉండేటట్టయితే మటుకు ఆ యొక్క శుక్రుడికి దోషం అనేటువంటిది మనం చెప్పాలన్నమాట. నెక్స్ట్ ధనస్సుకి శుక్రుడు 6వ సొంతింట్లో ఉంటాడు. కనుక ఈ ధనస్సుకి ఏంటంటే షష్ఠ లాభాధిపత్యం వచ్చినందువల్ల ఆ ముందు పుట్టినటువంటి వాళ్ళు తల్లిదండ్రులకి శత్రువులు అవుతుంటారు. కొద్దిగా ఈ 6వ ఉండటం అనేది ఓన్ హౌసే. కానీ అక్కడ రవి కానీ బుధుడు కానీ కలిస్తే రవి భాగ్యాధిపతి అవుతాడు, అభివృద్ధికి బాగానే ఉంటుంది. బుధుడు భార్యాస్థానాధిపతి కాబట్టి కొద్దిగా తక్కువ దోషం అన్నమాట. ఇదే శుక్రబుధులు మళ్ళీ మేషంలో కలిశారు, భార్యాభర్తల తగాదాలు బాగా ఎక్కువగా ఉంటాయి. ఇదే శుక్రబుధులు మళ్ళీ వృశ్చికంలో కలిశారు, భార్యాభర్తల తగాదాలు ఎక్కువగా ఉంటాయి. ఇదే శుక్రబుధ రవులు అక్కడ ఉండేటట్టయితే భాగ్యం ఉంటుంది, వృత్తి సంబంధంగా బెటర్మెంట్ ఉంటుంది. ఆ షష్టాధిపత్య వృత్తి అంటే రోగాలు, రుణాలు, వివాదాల సంబంధంగా, ఫైనాన్స్ సంబంధంగా వృత్తి అయితే గవర్నమెంట్ సంబంధంగా రాణించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అది ఓన్ హౌస్ కాబట్టి దోషం తక్కువ. ఆ పక్కనున్న రవిబుధులు అంటే ఎప్పుడు పక్కన ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా కొద్దిగా మంచి జరగడానికి అవకాశం ఉంది. చిన్న డిస్టర్బెన్స్లో అడ్జస్ట్ అయిపోవడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి. మకర లగ్నం. నెక్స్ట్ మకర లగ్నానికి శుక్రుడు మిథునంలో ఉంటాడు. అది మిత్రక్షేత్రం, ఏకైక రాజయోగకారకుడు. అక్కడ శుక్రుడు ఒకవేళ బుధుడితో కలిసిన షష్ఠ భాగ్యాధిపతి అనమాట. అది పెద్ద దోషమేం కాదు. అదే డాక్టర్ అయితే ఇంకా కొద్దిగా చాలా మంచిది. రవి అష్టమాధిపతి కనుక రవిబుధ శుక్రుల కాంబినేషన్లో మనం కొద్దిగా జాగ్రత్తగా పరిశీలన చేసి అక్కడ నవాంశక్రంలో ఎక్కడ బలం ఉన్నది, బలం ఉండేటట్టయితే కొద్దిగా మంచి ఎక్కువగా చెబుతాం. శత్రుక్షేత్రాల్లో, కుజక్షేత్రం, శనిక్షేత్రాల్లో పడేటట్టయితే కొంచెం జాగ్రత్తగా చెబుతాం. ఈ శుక్రుడు ఆరుద్ర నక్షత్రం అనేది పర్రభూమి అనమాట. అంటే పంట పండదు, ఎక్కువ రిజల్ట్ ఇవ్వడు. అందువల్ల ఆరుద్ర నక్షత్రం అనేది ఒకటి ఉన్నదనమాట అక్కడ. నెక్స్ట్ గురువు నక్షత్రం ఉన్నది ఇక్కడ పర్లాది. ఎందుకంటే మనకి ఇది శుభగ్రహ నక్షత్రం కాబట్టి, తృతీయ వ్యయాధిపతి కాబట్టి కుజ నక్షత్రంలో ఉన్నా కూడా వాడు మంచి చేస్తున్నాడు అన్నమాట. అది శుక్రుడు, అది చతుర్థ లాభాధిపతి కాబట్టి అందువల్ల ముందు మనం జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు ఈ మకర లగ్నానికి శుక్రుడు కొద్దిగా బుధుడు ఉండేటట్టయితే ఎక్కువ మంచి. ఒక్క శుక్రుడు ఉన్నా కూడా కొద్దిగా బ్యాడ్, జాగ్రత్తగా ఆలోచించి తక్కువ చెప్పండి. కుంభలగ్నానికి 6వ శుక్రుడు, కర్కాటక శుక్రుడు అసలు 2 వివాహాలు ఇస్తుంటాడు, వివాహ కాంప్లికేషన్స్ ఇస్తుంటాడు, శత్రుక్షేత్రం నుండి భార్యకి ఆనందం లేకుండా చేస్తుంటాడు. ఆ నవాంశకరంలో ఈ కర్కాటకంలో ఉండేటట్టయితే ఆ తుల ఒకటి ఆ యొక్క మీనంలో ఓన్ హౌస్లో ఉంటాడు. ధనుసులో ఉన్నా కొంతమేర పర్లేదు, నీచబడ్డా కూడా మిత్రక్షేత్రంలో పడతాడు కాబట్టి కొంతమేర పర్లేదు. అందువల్ల ఏదైనా కర్కాటక శుక్రుడికి బాగా ఆలోచించి చెప్పండి. ఇది కొద్దిగా సప్తమాధిపతి సూర్యుడు, అందువల్ల కొద్దిగా ఈ యొక్క లగ్నానికి, కుంభలగ్నానికి కూడా ఇది కుటుంబ స్థానాధిపతి అయినటువంటి గురువు యోగకారకుడు కాదు. ఈ యొక్క కుంభలగ్నానికి ఈ శుక్రుడు సుఖ స్థానాధిపత్యం వచ్చింది కాబట్టి
అక్కడ కొద్దిగా సౌఖ్య భంగం అనేది ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి ఇది కొద్దిగా కర్కాటకంలో కొద్దిగా ఎక్కువగా మనం దోషం కింద తీసుకోవాలన్నమాట. ఇక నెక్స్ట్ మీన లగ్నానికి తీసుకునేటట్టయితే మీన లగ్నానికి శుక్రుడు 6వ శత్రుక్షేత్రంలో పాపక్షేత్రం ఉన్నాడు. పాపగ్రహాల కాంబినేషన్ ఉండేటట్టయితే కొద్దిగా బ్యాడ్ ఎక్కువ. మీన లగ్నానికి లగ్నాధిపతి గురువు, ఆ లగ్నంలో శుక్రుడు ఉచ్చబడతాడు కనుక తృతీయ అష్టమాధిపతి కాబట్టి ఈ తర్వాత పుట్టిన వాళ్ళు తమ్ముళ్ళు చెల్లెళ్ళు భర్త తరపు వాళ్ళు భార్య తరపు వాళ్ళు డ్యూ టు లీనియన్స్ టీజింగ్ అనేది చేస్తుంటారు. ఎక్కడున్నా గ్రహం 6వ ఇంట్లో ఉన్నా కూడా కొద్దిగా అట్లా జరుగుతూ ఉంటుంది అనమాట. ఇది నవాంశక్రముల బలాలను బట్టి అక్కడ కలిసినటువంటి వాటిని బట్టి అక్కడ బుధుడు ఆ రవి కలిశారు, మంచిది కాదు. ఎందుకంటే బుధుడు భార్య, రవి షష్టాధిపతి కనుక ఆ శుక్రుడు తృతీయ అష్టమాధిపతి, కొద్దిగా కాంప్లికేషన్స్ ఉంటాయి దానికి సంబంధించిన వృత్తులు ఉంటే తప్ప. అందువల్ల ఈ భృగుషడ్గ దోషం అనేటటువంటిది 12 రాశుల గురించి మనం మాట్లాడుకున్నాం. నాకున్న పరిజ్ఞానం మేర అది మంగళం మహత్ శుభం భూయాత్.